కార్తీక్, దీప విషయంలో అయితే ఇంక జోష్న అయితే ఇంక దాసు ఎక్కడ తను నిజమైన కూతురు కాదు అని చెప్పని ఎక్కడ చెప్పేస్తుందోనని ఇంక సొంత కన్న తండ్రి అనుకోలేకుండా రౌడీల చేత తనను కిడ్నాప్ చేపిస్తుంది. ఇంకా ఇక్కడ జోష్నకి తెలియని విషయం ఏంటి అంటే ఇంకా ఆ రిపోర్ట్స్లలో అసలు శివనారాయణ మరి మనవరాలు కాదు, సుమిత్ర కూతురే కాదన్న నిజమైతే ఎవరికి తెలియకూడదో వాళ్ళకే తెలుస్తుంది. ఇంక శివనారాయణ అయితే జోష్నని పిలిచి, జోష్న నీవు నాకు ఇప్పుడు ఒక నిజం తెలిసింది అంటే పారిజాతంకి అయితే మాత్రం ముందు టెన్షన్గానే ఉంటుంది. ఏంటి ఈ మనిషికి తెలిసిన విషయం ఏంటి అని చెప్పనని ఇంకా జోష్నని పిలిచి, అసలు నువ్వు నా మనవరాలవే కాదు, అందులో అసలుకి సుమిత్ర కూతురువే కాదు, సుమిత్ర కూతురు అయి ఉంటే నువ్వు ఆ బ్లడ్ రిపోర్ట్లలో తనకి డిఎన్ఏకి సరిపోయేటట్టు వచ్చుంటుంది కదా, కానీ ఎక్కడ ఏ తప్పు జరిగింది, అసలు నువ్వు నా మనవరాలేవేనా లేదంటే ఇంకెవరైనా అని చెప్పానంటే ఇంకా పారిజాతం అయితే తడపడుతూ లేదండి మీ మనవరాలేనండి అని అయితే అంటుంది. లేదు రిపోర్ట్లలో ఎప్పుడు అబద్ధం రాదు కదా అని చెప్పనంటే ఇంకా జోష్న అయితే ఇప్పుడు కానీ నేను నిజం కాలేదు అనుకుంటే అప్పుడు మళ్ళీ నన్ను అంటారేమో అని చెప్పనంటే కార్తీక్ అలాగే దీప అయితే ఇద్దరు ఇంకా అక్కడికి వస్తారు. ఇంకా కార్తీక్ అయితే మాత్రం ఇప్పుడు నీ నోటితోనే నువ్వే నేను నీ మనవరాలు కాదు అన్నట్టు నువ్వే చెప్పాలి ఇప్పుడు అని చెప్పని కార్తీక్ అయితే అనుకుంటాడు. కానీ జోష్న ప్లాన్ అయితే మాత్రం మళ్ళీ వేరేగా వేస్తుంది. అయ్యో తాతయ్య నాకు బ్లడ్ లేదని చెప్పనని నా ఫ్రెండ్ది కూడా అదే బ్లడ్ గ్రూప్ అయ్యేటప్పటికి నేను అలా ఇచ్చి తను చేపించాను, ఒకవేళ దానిది ఏమన్నా సెట్ అవుతుందేమోనని అని ప్లేట్ ట్రై చేస్తుంది.